ఎన్నో చైర్మన్ సార్ మీరు ఇప్పుడు పులివెందులకు? ఇప్పుడు 3. పులివెందుల మున్సిపల్ చైర్మన్గా మీ పదవి బాధ్యతలు నామమాత్రంగా ఉంటాయా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ హ్యాండ్లోనే ఉంటాయి? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా హ్యాండ్లోనే ఉన్నాయి. అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి విగ్రహాలే, ఏ సర్కిల్ చూసినా రాజశేఖర రెడ్డి విగ్రహాలే. ఇదేనా అభివృద్ధి అంటే? ఎవరైనా కొత్త పర్సన్ వస్తే ఏ సర్కిల్లో ఉన్నా అంటే చెప్పలేని సిచ్యువేషన్ ప్రకారము అన్ని విగ్రహాలు పెట్టారు, ఇదే అభివృద్ధి అని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తున్నారు సార్. ఈరోజు ఆయన విగ్రహాలను కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇంకా దానికంటే నీచమైన సంస్కృతి లేదనేది నాకు. సార్ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పులివెందులో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి? ఒక రిగ్గింగ్ చేసుకున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత. జెడ్పీటీసీ గెలిచినారు అంతే. సో జెడ్పీటీసీ మార్పు ఇక్కడ నుంచే మొదలైంది. 30 years తర్వాత స్వతంత్రం వచ్చింది పులివెందుల ప్రజలందరికీ తెలిసిన జెడ్పీటీసీ ఎట్లా గెలిచినారో. ప్రజలందరూ కూడా పులివెందుల మండలంలో ఉండేవాళ్ళు అందరూ కూడా చాలా కోపంగానే ఉన్నారు. మా ఓట్లు వేయలేదు, దౌర్జన్యం చేసినారు అని. ఏదైతే మన ఎలక్షన్ జరిగినా ఈ ఎలక్షన్లో జరిగిన గొడవల గురించి కూడా వాళ్ళు దాడి చేశారని వీళ్ళు దాడి చేశారని వాళ్ళు అన్నారు. దాడి చేసింది వాస్తవమే కదా, రాము మీద దాడి చేసినారు. సో మరి ఇప్పుడు పులివెందుల్లో ఈ పెండింగ్లో ఉన్న వర్కులు మీరు 90% కంప్లీట్ అయినాయి మీరు అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అంటారు సార్ మీరు? ఇవి కావు, ఈ కూటమి నేతలు చేయలేరు, వాళ్ళ చేత కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు అక్కడ దాడుతూనే రాష్ట్రం ఒక రావణ కష్టం అవుతుంది. దానికి కారణం పూర్తి బాధ్యత లోకేష్ గారే వహించాల్సి ఉంటుంది.